ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు షారుఖ్ ఖాన్. ఆయన మన సౌత్ సినిమాలో పెద్దగా నటించకపోయినప్పటికీ షారుఖ్ ఖాన్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఒకప్పుడు బాలీవుడ్ కి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎలా అయితే ఫేస్ గా ఉండేవాడు, ఆయన తర్వాత షారుఖ్ అంతటి స్థాయికి చేరుకున్నాడు. ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఆయన ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు. అలాంటి నటుడు ఇప్పుడు స్టార్ స్టేటస్ లో మాత్రమే కాదు, ఆస్తిపరంగా కూడా ఇండియాలోని నెంబర్ 1 స్టార్ గా అవతరించాడు. తన 3 దశాబ్దాల సినీ కెరియర్ లో సినిమాల ద్వారా, కమర్షియల్ యాడ్స్ ద్వారా, ఈవెంట్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు 12,490 కోట్ల రూపాయలని హురున్ రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. ప్రతి ఏడాది హురున్ రీసెర్చ్ సంస్థ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సంబంధించి ఆస్తుల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. 2025వ సంవత్సరానికి గాను విడుదల చేసిన జాబితాలో షారుఖ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన తరువాతి స్థానంలో ప్రముఖ హీరోయిన్ జూహీ చావ్లా నిలిచింది. ఆమె ఆస్తులు 7,790 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇక 3వ స్థానంలో హృతిక్ రోషన్. ఈయన ఆస్తులు 2,160 కోట్ల రూపాయలు ఉంటుందట. ఇక తర్వాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ 4, 5 స్థానాల్లో నిలిచారు. షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, రెడ్ చిల్లీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. జవాన్ చిత్రం కూడా ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమానే. 1,000 కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. అదేవిధంగా షారుఖ్ కి కోల్కతా నైట్ రైడర్స్ అనే పాపులర్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కూడా ఉంది. ఈ ఐపీఎల్ టీమ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2 సార్లు కప్పు కూడా గెలుచుకుంది. వీటితో పాటు షారుఖ్ ఖాన్ కి ఎన్నో ఇతరత్ర వ్యాపారాలు కూడా ఉన్నాయి. అందుకే నేడు ఈ స్థాయిలో ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏ రేంజ్కు వెళ్తాడో చూడాలి.